ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ పాతపస్తీ జాటర్గాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్బాజ్ అనే యువకుడు గంజాయి మత్తులో వేటకొడవలతో ఇలా హల్చల్ చేశాడు. 2 నెలల క్రితం ముస్లిం మెటర్నిటీ ఆసుపత్రి సమీపంలో చచ్చా భాయ్ కే బచ్చే హే హమ్ అంటూ ఓ సెల్ ఫోన్ షాప్ లో దౌర్జన్యానికి దిగిన యువకులు కేవలం 60 రూపాయల స్క్రీన్ గార్డ్ విషయంపై గొడవ పెట్టుకుని షాప్ యజమాని బెదిరిస్తూ ప్రతి నెలా మామూలు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. తిరిగి నేడు మళ్లీ దాడి చేసి షాప్ లో సామగ్రిని ధ్వంసం చేసి అదే గ్యాంగ్ కు చెందిన ఆర్బాజ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసిన చాదర్ఘాట్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కేటీఆర్ ను A1 గా పేర్కొంటూ ఏసీబీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4 గా కిరణ్ మల్లేశ్వరరావులను చేర్చింది. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 55 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని యూకేకు చెందిన FEO సంస్థకు మళ్లించినట్లు ఏసీబీ అభియోగం మోపింది. గ్యాస్ కొరతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు గన్ పార్కులోని నిరసన తెలుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. కేటీఆర్ నిరసనలో పాల్గొని ప్రభుత్వం తీరును తప్పుబడుతూ గ్యాస్ కొరతపై ప్రభుత్వం వెంటనే ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. కేంద్రం చెప్తుంది కొరత లేదు. ఏది నిజమో ఏది నిజమో ఏది నిజమో ఏది నిజమో కేంద్రం చెప్తుంది కొరత లేదు. కేంద్రం చెప్తుంది కొరత లేదు. కేంద్రం చెప్తుంది లేదు. కేంద్రం చెప్తుంది కొరత లేదు. ఏది నిజమో లేదు. చెప్పాలి. ఏది నిజమో ఏది నిజమో ఏది నిజమో కేంద్రం చెబుతుంది కొరత లేదు. కేంద్రం చెబుతుంది కొరత లేదు. కేంద్రం చెబుతుంది కొరత లేదు. ఏది నిజమో ఏది నిజమో ఈ విషయంలో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వివరణ ఇచ్చి మరి కేంద్రంలో రాష్ట్రంలో కొరత లేకుండా చూడాలని వెంటనే ఈ విషయంలో ఒక సకారాత్మకమైన వైఖరి ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అబద్దాలు చెప్తా ఉన్నారు. కొరత లేదని వారు, సప్లై లేదని వీరు, మధ్యలో నలిగిపోతున్నది ప్రజలు. కాబట్టి వెంటనే ఈ విషయంలో వివరణాత్మకంగా చెప్పాలని చెప్పి శాసనసభ వేదికగా ఇవాళ అడ్జర్న్మెంట్ మోషన్ వాయిదా తీర్మానం ఇచ్చాము. చర్చకు పట్టుబడతాము. ప్రభుత్వం స్పందిస్తే మంచిది, స్పందించకపోతే తప్పకుండా ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి వినూత్న బిల్లును ప్రవేశపెట్టింది. వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రుల బాధ్యతలు పట్టించుకుని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధుల వేతనాల నుండి 15% లేదా 10,000 ఇందులో ఏది తక్కువ ఉంటే అది కట్ చేసి వాటిని నేరుగా తల్లిదండ్రులకు అందించేందుకు ఉద్దేశించిన ఈ వినూత్న బిల్లును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తల్లిదండ్రులను పట్టించుకుని ఉద్యోగుల వేతనాల్లో 10,000 జీతం కట్ చేసే కీలక బిల్లుకు కేబినెట్ లో ఆమోదం గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఇలాంటి కీలక బిల్లు ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్